నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. అనిల్ యాదవ్ ఎక్స్ మినిస్టర్, అలాగే పల్నాడు నర్సాపేట్ ఎంపీ క్యాండిడేట్ అయినా. సో ఆయన కూడా నాకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఈరోజు కామన్ మ్యాన్ తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో అనిల్ యాదవ్ ఎక్స్ మినిస్టర్, అలాగే పల్నాడు నర్సాపేట్ ఎంపీ క్యాండిడేట్ కదా ఆయన. సో ఎవరు నాకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్పుకొని వచ్చారు. సో దాని గురించి ఏమంటారు సార్? ఒకటి, అనిల్ ఒకప్పుడు ఈయన అరుపులు ఎక్కువ, పని తక్కువ. ఈ అనిల్ ఏంటంటే ఒకప్పుడు నెల్లూరులో 2 సార్లు గెలిచినాడు. ఏవేవో కులాన్ని అడ్డు పెట్టుకొని, ప్రాంతాన్ని అడ్డు పెట్టుకొని, అగ్రెసివ్ నాయకుడిని నేను ఏదో పీకేస్తా అని చెప్పి 2 సార్లు గెలిచాడు. నెల్లూరుకి ఈయన నెల్లూరు శాసనసభ్యుడు, నెల్లూరు టౌన్. ఒక్కసారి నెల్లూరు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి చేయలా. నెల్లూరు ప్రజల్ని నట్టేట ముంచాడు. నెల్లూరు ప్రజలు ఏమనుకున్నారు, ఇతను ఓడిద్దామని సిద్ధపడ్డారు. అంతే, నెల్లూరులో ఓడిద్దామని సిద్ధమయ్యేదానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ నెల్లూరు నుంచి ఎత్తుకొని పోయి ఒక తన్నుదంతే 4 జిల్లాల అవతల పడ్డాడు. నర్సారావుపేటలో. నర్సారావుపేటకి ఎంపీగా అనౌన్స్ చేశారు. అక్కడికి పోయి కులం కార్డు వాడాడు. ఏమని, నేను ఈ కులం వాడిని, నా కోట్లేనన్నా. అక్కడ వాళ్ళు ఒకటే అన్నారు, అయ్యా అనిల్, నువ్వు నర్సారావుపేట ఎంపీనే, నువ్వు ఈరోజు కులం కార్డు వాడుతున్నావు. ఒకప్పుడు అదే కులానికి సంబంధించిన ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు నీ పార్టీ ఎమ్మెల్యేలు పిన్నెల రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, అదే విధంగా ఇలాంటి వాళ్ళు చంపేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా అని అడిగితే మాటలు లేవు. దీంతో మొహం నల్లగా పోయింది. ఈడొచ్చి సిద్ధం సభల్లో అంటాడు లోకేష్ గారిని, ఏమంటాడు తెలుసా, ఒక అమ్మకి అబ్బకి బుట్టుంటే అని అరిచాడు. ఈ విధంగా అరుపులు ఎక్కువ. పోలవరం ప్రాజెక్టు గురించి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1%, తొందర ఎందుకన్నా, వీ విల్ బి కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 అన్నాడు. 22 పోయింది, 23 పోయింది, 24 కూడా వచ్చేసింది, కంప్లీట్ చేయాల. ఈ విధంగా అరుపులు అరిచి 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 అనిలు ఏదో నేను మాస్ లీడర్ ప్రూవ్ చేసుకోవాలని ఏదో అరుచుకున్నాడు. ఆడెవరు ప్రజలు దాకలేదు. నరసారావుపేటకు పోయాడు. నెల్లూరులో ఎగిరినట్టు నెల్లూరు వాళ్ళు ఏంటంటే కొంచెం సౌమ్యులు, ఏంటంటే హుందాతనంగా ఉంటారు. ఏదో లేరా మనవాడు పిల్లవాడు అరుచుకుంటా ఉన్నాడు బరిలాగా, ఎందుకు పట్టించుకోవడం అని అనిల్ని లైట్ తీసుకున్నారు. పల్నాడుకి పోయి కూడా ఇదే విధంగా ఎగిరాడు. అక్కడ ఓటర్లు కూడా మామూలుగా ఉండరు. ఏం చేశారు అనిల్ని, అరుపులు అరుస్తా ఉన్నావు, నువ్వేం బీకావు, నువ్వు మా పక్క సామాన్యులపై జరిగినప్పుడు నువ్వేం చేయలా, అందుకే మా ఓటుతో బుద్ధి చెప్తామని అనిల్ని ఓడించడానికి సిద్ధపడ్డారు. ఒక్క సెగ్మెంట్ లో కూడా, అసెంబ్లీ సెగ్మెంట్ లో అనిల్కి మెజారిటీ రాదు. మాచర్లో కావచ్చు, గురుజాల కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, చిలకలూరిపేట కావచ్చు, నరసరావుపేట కావచ్చు, ఎక్కడా మెజారిటీ రాదు. దీంతో వీడికి భయం పుట్టుకునేసింది అనిల్కి. అందుకని వచ్చి ఎలక్షన్ కమిషన్ రోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చి, ఆ రోజు ఎలక్షన్ కమిషన్ నాకు సపోర్ట్ చేయలేదు, నాకు భయం పుడుతూ ఉంది, ఈ విధంగా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమని అర్థమైంది, అతను ఓటమి అతని గొంతు అతనే లోడుకున్నాడు. ప్రజలకు మంచి చేస్తుంటే ప్రజలు గెలిపించుంటారు. నువ్వు నెల్లూరు నుంచి నరసరావుపేటకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే నిన్ను గెలిపి, నువ్వు ఇక్కడ ప్రజలను మోసం చేసి ఇక్కడ చెత్త ఎత్తుకోబోయి అక్కడ వేస్తే అదేదో బంగారం అవుతుంది అనుకున్నారు. అక్కడ ఏమైంది, ఇంకా అది పరమ చెత్తగా మారింది. ఈ అనిల్ అరుపులు ఎక్కువ కదా, ఈ అరుపులోడు మనకి ఎందుకు రా అనుకున్నారు నరసరావుపేట వాళ్ళు. ఈయన తొడలు కొడతా, మీసాలు తిప్పుతా, అరుపు అరస్తా ఉంటాడు. నేను తిరుగులేని నాయకుడిని. నువ్వు తిరుగులేని నాయకుడు కాదురా నాయనా, దిక్కులేని నాయకుడు అయిపోయావు. ఈరోజు తిరుగులేని నాయకుడు అన్నాడు, ఈరోజు దిక్కులేని నాయకుడు అయిపోయాడు అనిల్. నరసరావుపేటలో చిత్తుగా ఓడిపోయాడు. ఎందుకంటే అటు పక్క ఉండే వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన హుందాతనంగా, గౌరవంగా, ప్రజలకు ఏం కావాలి, అక్కడ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, అక్కడ సమస్యలు తీరుస్తా అని చెప్పి అక్కడ ప్రజలకి ఏమంటే ఒక హోప్ లాగా కనిపిస్తున్నాడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఈయన వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతంలో పిల్లలు చదువుకుంటారు, మన ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అక్కడ ప్రజలు పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని. ఆ సమయంలో వీడు వచ్చి, అనిలు నేను పెద్ద అరుపులు అరిచేస్తాను, నేను అరుపులు అరుస్తాను, నేను పులిని సింహాన్ని అరుచుకుంటే ఊళ్ళు లెక్క చేస్తాడు. పోనా ఆయన వాడుకో, నీ అరుపుల గురించి అన్ని తెలుసు, నువ్వు అరుపులు ఎక్కువ పని తక్కువ, నీకు మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్ అని చెప్పి ఈ విధంగా అన్నారు. ఈ విధంగా ఆయన ఏం చేస్తా ఉన్నారు, అనిల్ని పక్కన పెట్టేశారు. ఎవరైనా ఓడిపోయేటప్పుడు కొంచెం ఇలాంటి మాటలే కదా వస్తాయి, నాకెవరు సపోర్ట్ చేయటం లేదు, నేను ఈ విధంగా అయిపోయాను, నాకు ఈ విధంగా భయం వేస్తా ఉంది, ఈ విధంగా మాట్లాడతారు కదా. ఆ విధంగా ఈ రోజు దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. నీకు దమ్ము ఉంటే ఆ రోజు అన్నాడు కదా, ఆ రోజు అరిచినాడు లోకేష్ అన్నకి, అదేదో నరసరావుపేట సభలో మాట్లాడుకుంటూ ఒక అమ్మకి అబ్బకి బుట్టుంటే అన్నాడు. ఈ రోజు నువ్వు ఒక అమ్మకి అబ్బకి బుట్టుంటే ఎలక్షన్ కమిషన్ నాకు సపోర్ట్ చేయడం లేదు, నంగనాచి మాటలు ఎందుకయ్యా, అది వీని తీరు. ఈయన ఏంటంటే ఓడిపోతున్నాడు క్లియర్ కట్ గా. నరసరావుపేట పార్లమెంట్ లో అనిల్ కుమార్ని కొడితే ఈసారి నెల్లూరు లేదు, నరసరావుపేట లేదు, ఆ పక్కాడు చెన్నైకి పోతాడంట. అట్ట అయిపోయింది దీని పరిస్థితి. మాటలు మాట్లాడద్దు, నోరు అదుపులో పెట్టుకోవాలి. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. ఎప్పటికై 5 ఏళ్ళు ఎవరో ఉంటారు, ఇంకొక 5 ఏళ్ళు ఎవరో వస్తారు. పదవులు శాశ్వతం కాదు, మంచితనం మాత్రమే శాశ్వతం. నువ్వు మంచితనంగా ఉండుంటే నువ్వు ఎక్కడైనా ఉండుంటావు. ఈ రోజు నోరేసుకుని అరిచాడు. ఇప్పుడు మాట పన్నాడు, ఒకసారి అంటాడు, 2 సార్లు అంటాడు, 3 సార్లు మాట పన్నాడు, ఇంకొకసారి పట్టని కొడదాం రా అనుకుంటాడు. ఆ విధంగా ఓటర్లు కూడా భరించారు. ఈసారి నరసరావుపేటలో కొట్టబోయే దెబ్బ అనిల్ని
5 జిల్లాల అవతల పోయి పడతాడు, అంటే చెన్నైలో పోయి పడతాడు, పక్క రాష్ట్రంకి వెళ్ళి పడతాడు. అది ఈయన తీరు. ఈసారి క్లియర్ కట్ గా అనిల్ కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు నోరేసుకొని మాట్లాడిన వాళ్ళంతా నోరు అదుపులో పెట్టుకోండి. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, మంచితనం మాత్రమే శాశ్వతం, హుందాతనం శాశ్వతం, గౌరవం శాశ్వతం. నోరేసుకొని అరిస్తే రోజా లాగా, అనిల్ లాగా, అంబటి లాగా ఓడిపోబోతారు, చరిత్రహీనులుగా మిగిలిపోబోతున్నారు. ఈ రోజు అనిల్ ఓటమి కావచ్చు, రోజా ఓటమి కావచ్చు, అంబటి రాంబాబు ఓటమి కావచ్చు, ఇంకొకరి గుణపాఠం అవ్వాలి. రాజకీయాల్లో మంచి చేస్తే శాశ్వతం, నోరేసుకొని అరిస్తే కుక్క 2 రోజులు మొరగతా ఉందరా, 3వ రోజు ఆ కుక్క కామైపోతుందరా, ఓడిపోతా అని చెప్పి ప్రజలు ఓటుతో వాళ్ళని ఓడిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ హుందాతనంగా ఉండండి, గౌరవంగా ఉండండి, నోరేసుకొని అరవద్దండి. హుందాతనం శాశ్వతం. రాజకీయాల్లో విలువలతో ఉండాలి, విశ్వసనీయతతో ఉండాలి. అంతేగాని అరుపులు ఇవి కాదు. ప్రజలకు మంచి చేయండి, 10 మంచి కార్యక్రమాలు చేయండి చాలు. అంతేగాని ఇలా చెడు కార్యక్రమాలు అనిల్ లాగా, అంబటి రాంబాబు లాగా, అదేవిధంగా రోజాలాగా అరిస్తే ఆ రోజుటికి బాగుంటుంది. ఓడిపోయిన తర్వాత కుక్క కూడా లెక్క చేయదు. రేపు వీళ్ళ పరిస్థితి అంతా అంతే. ఈ రోజు వీళ్ళు రాష్ట్రాలు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు. ఇప్పటికిప్పుడే వాళ్ళ అనుచరులు కూడా పట్టించుకో, వాళ్ళ చుట్టూ ఉండే అనుచరులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఆలోచించండి. హుందాతనంగా ఇకనైనా మారి మంచి మనుషులుగా మారండి. రాజకీయాల్లో చిరకాల మిత్రులు ఉండరు, చిరకాల శత్రువులు ఉండరు. ఒకటి, విలువలు మాత్రమే శాశ్వతం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి చేయండి, హుందాతనంగా ఉండండి. అంతేగాని అరుపులు అరవద్దండి. ఈ విధంగా అనిల్ లాగా అరిస్తే ఏమంటే ఈరోజు ఎగిరెగిరి పడ్డాడు. ఇంత అంత కాదు, చంద్రబాబు నాయుడు గారిని అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, లోకేష్ అన్న అంటాడు. లోకేష్ అన్న అయితే ఎన్ని బూతులు మాట్లాడాడు వీడు. లోకేష్ అన్న కాలి గోటికి సరిపోయాడు అనిల్. ఈరోజు ఎగిసెగిసపడ్డాడు రాజకీయాల్లో. ఈరోజు ఓడిపోబోతున్నాడు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓడిపోబోతున్నాడు. రాజకీయాల్లో ఓటమి చెందినా కూడా వాళ్ళు వేస్ట్ అని కాదు, కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ప్రజలు బుద్ధి చెప్పి ఓడిస్తున్నారు. వీళ్ళకి బుద్ధి రావాలని ఓడిస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు అలాంటివి. ఈ రోజు రోజాని ఎందుకు కక్ష, 10 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏం చేయలేదని. అదే విధంగా అనిల్ది సేమ్ అదే విధంగా. ఈ విధంగా ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఇకనైనా మారి హుందాతనంగా, గౌరవంగా ఉండడం నేర్చుకోండి. రాజకీయాల్లో హుందాతనం శాశ్వతం, గౌరవం శాశ్వతం. ఇలాంటి నోటి మాటలు అనేది శాశ్వతం. ఈ రోజు అనిల్, రోజా ఓటములు ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం జరగాలి. ఇకనైనా మారి ప్రతి ఒక్కరూ హుందాతనమైన రాజకీయాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఎగిసెగిసిపడే వాళ్ళంతా కూడా ఇప్పుడు వరకు ఎగిసిపడిన వాళ్ళంతా రేపు కాలగర్భంలో కలిసిపోతారు ఖచ్చితంగా. అది మాత్రం చెప్పగలమండి. ఎక్కడైనా ఇలాంటి వాళ్ళంతా మారితే మంచిది. హుందాతనంగా ఇన్ని రోజులు ఏదో తెలుసో తెలియకో చేశారు, ఇకనైనా క్షమాపణ చెప్పి ప్రజలకి హుందాతనంగా, గౌరవంగా బతికి రాజకీయాలు చేసి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మంచి చేస్తే చరిత్రలో ఉంటారు, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈ రోజు 1 కాదు 2 కాదు ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపురం జిల్లా వరకు వైసీపీ ప్రభుత్వంలో ఎగిసి పడిన వాళ్ళంతా అరుపులు అరిచారు, పెద్ద పెద్ద అరుపులు అరిచారు. మేము పీకేస్తాం, పొడి చేస్తాం అని ఏవేవో అరిచారు. లాస్ట్కి ఏమైపోయింది? ఈ రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓడిపోబోతున్నారు. ప్రజాగ్రహం ముందు వీళ్ళు కొట్టుకోబోతున్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా ఒకరోజు సమయం వస్తుంది, ఆ రోజు వాళ్ళు ఓటుతో బుద్ధి చెప్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు 5 ఏళ్ళు ఓర్చుకొని ఈ రోజు బుద్ధి చెప్ప. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఎగిరారో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతున్నారు, రాష్ట్రం వదిలి, దేశం వదిలి వెళ్ళిపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. అందుకే ఎప్పుడైనా కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి, హుందాతనంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి. ఆ విధంగా ఉంటే గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవలో ఉన్నారు అంటారు. లేదు నేను నోరేసుకొని అరుస్తా అంటే ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ పట్టిన గతే రేపు అందరికీ చరిత్రలో పట్టబోతోంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకనైనా రాజకీయ నాయకులు హుందాతనంగా, గౌరవంగా ఉండడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.